ఉత్తరాంధ్ర వాసులకు కామధేనువుగా చెప్పుకునే విశాఖ డైరీలో కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డైరీ చైర్మన్ అడారి ఆనంద్ సహా అతని కుటుంబ సభ్యులు పాడి రైతుల సొమ్ము దోచుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. లాభాల్లో నడిచే డైరీని నష్టాల్లోకి నెట్టేశారని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. వైసీపీ నేత ఆనంద్ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అడారి ఆనంద్ కుటుంబ సభ్యులకు అబంధ హస్తాల్లో ఏదైతే అవినీతి అక్రమాలతో చోటు చేసుకున్నటువంటి విశాఖ డైరీ యొక్క వైనాన్ని ఇవాళ వెలుగులో తీసుకురావడం జరిగింది. అడారి ఆనంద్ కుటుంబ సభ్యులు ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళ బినామీలు చెందినటువంటి కొంతమంది డైరెక్టర్లను అడ్డం పెట్టుకొని విశాఖ డైరీ ఆస్తుల్ని, విశాఖ డైరీ సంపదని దోచుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 3 లక్షల మంది పాడి రైతుల కుటుంబాలని ఇవాళ ఆధారంగా సంపాదిస్తున్నటువంటి సంపదని నష్టాల బాటను తీసుకొచ్చారు. 5 దశాబ్దాల నుంచి కూడా లాభాల బాటలు నడుస్తున్నటువంటి విశాఖ డైరీ 120 కోట్ల నుంచి 180 కోట్ల రూపాయలు ప్రతి ఏటా లాభాలు వచ్చేటువంటి డైరీని ఇప్పుడు ఏకంగా 9 కోట్ల రూపాయల నష్టాన్ని చూపిస్తున్నారంటే వందల వేల కోట్ల రూపాయలు ఏ విధంగా డైరీ ఆస్తుల్ని, డైరీ సంపదని ఆడారి కుటుంబ సభ్యులు అలాగే డైరెక్టర్లు కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతోంది. దాంట్లో భాగంగానే కృషి హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో నిర్మించిన కృషి హాస్పిటల్ని డాక్టర్ పెంటకోట సతీష్ కుమార్కి ఏ విధంగా లీజ్కి ఇచ్చారు, తద్వారా కిమ్స్కి ఏ విధంగా ఇచ్చారు, అక్కడ ఫార్మసీ వ్యాపారం చేస్తున్నటువంటి ఆడారి ఆనంద్ వదిన గారు కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ కార్మికుల అంటే ఎవరైతే రైతుల పిల్లల గురించి కట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కోసం స్థలం ఏదైతే తీసుకున్నారో ఆ స్థలాన్ని ఆడారి కుటుంబ సభ్యులు ఏ విధంగా కాజేశారో ఆ యొక్క వైనం కానీ, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 25 కోట్ల రూపాయలు మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి బదలాయించి ఎన్నికల్లో వాడుకున్న వైనాన్ని కానీ, కాంట్రాక్టుల దగ్గర నుంచి కానీ, పాల సంఘాల ప్రెసిడెంట్లకు కానీ ఏదైతే అడ్వాన్సులు రిలీజ్ చేసి ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా నించున్నటువంటి ఆడారి ఆనంద్ విలాసాలకి, వికృత చేష్టలకి అడ్డే లేకుండా పోయినటువంటి వైనాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ వెలుగులో తీసుకొచ్చాం. విశాఖ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ 4-5 కంపెనీలు ఉంటాయి. వాటికి టెండర్లు పిలవరు, ఆన్లైన్లో పెట్టరు, ఎవరు పాల్గొనరు. వాళ్ళ బినామీలు ఆడారి ఆనంద్ వాళ్ళ బినామీలే కాంట్రాక్టర్లో ఉంటారు. వాళ్ళు ప్రతీ నెల వాళ్ళు ఇవ్వాల్సింది 30 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వెహికల్స్ని ఇచ్చి చైర్మన్కి లంచం ఇవ్వాలి. అంతేకాదు ఎలక్షన్ టైంలో మొన్న ఆడారి ఆనంద్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా అడ్వాన్సుల కింద 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి రిలీజ్ చేసి ఏది విశాఖ డైరీని ఇచ్చి అడ్వాన్సులు ఇస్తున్నామని చెప్పి తిరిగి ఎలక్షన్ల కోసం ఆ డబ్బులు క్యాష్ రూపంలో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నాడు. అంటే సుమారు 500 వెహికల్స్ ఉంటాయండి. పాల సరఫరా కానీ, పాల ప్యాకెట్ సరఫరా కానీ, పాల సేకరణ కానీ, ఏదైనా కానీ 25 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ట్రాన్స్పోర్టర్ల దగ్గర నుంచి ఆడారి ఆనంద్ ఎన్నికల కోసం అడ్వాన్స్ రిలీజ్ చేసి మొన్న వెనక్కి తీసుకున్నటువంటి వైనం, దోచుకున్నటువంటి వైనం అండి. ఇదంతా ఒక ఎత్తండి. పెరుగు, నెయ్యి ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరో తెలుసా అండి? ఆశ్చర్యపోతారు. ఆడారి ఆనంద్ గారు వదిన గారు మొత్తం విశాఖ డైరీ నుంచి ఎక్కడికి బిల్లింగ్ అవ్వాలన్నా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్